తెలంగాణలో విలీనంపై గట్టిగానే రాజకీయాలు నడుస్తున్నాయి. అదిగో ఫలానా పార్టీ ఈ పార్టీలో విలీనం కాబోతోందని ఓ జాతీయ పార్టీ అంటే అబ్బే మీరు ఒకటే కాబోతున్నారని మరో జాతీయ పార్టీ అంటోంది. ఈ విషయంలో ఎవ్వరూ తగ్గట్లేదు. ఈ అన్నింటిలోనూ కామన్గా బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీజేపీతో బీఆర్ఎస్కు సన్నిహిత సంబంధాలున్నాయన్నది కొన్నాళ్ళుగా నడుస్తున్నదే. అయితే ఈ మధ్య బీఆర్ఎస్ను కాంగ్రెస్ ఓ రేంజ్లో బంతాట ఆడుకుంటోంది. రుణమాఫీ చెప్పిన టైం కంటే చేసేయడం, రాజీనామా చేస్తానన్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును ముహూర్తం ఎప్పుడు అంటూ మాట్లాడటం, ఇలా రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోందని స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్తో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. దీనిపై ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి స్ట్రాంగ్ రియాక్షన్ రాగా తాజాగా బీజేపీ నుంచి కౌంటర్ వచ్చేసింది. బీజేపీలో బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ లోనే బీఆర్ఎస్ విలీనం కాబోతోందని కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ ఉన్నట్టుండి బాంబు పేల్చారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయి. బండి రిలీజ్ చేసిన ఈ ప్రకటనపై ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది. అతి త్వరలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం తథ్యం. కేసీఆర్కు ఏఐసీసీ, కేటీఆర్కు పీసీసీ చీఫ్, కవితకు రాజ్యసభ సీటు ఖాయం. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని పదవులు పంచుకున్న చరిత్ర ఆ పార్టీల సొంతం. కవిత బెయిల్కు బీజేపీకి ఏం సంబంధం? బీఆర్ఎస్ను విలీనం చేసుకుంటే బెయిల్ వస్తుందనడం మూర్ఖత్వం. ఆ పార్టీని విలీనం చేసుకుంటేనే సిసోడియాకు బెయిలొచ్చిందా? బాధ్యతాయుత పదవుల్లో ఉంటూ న్యాయస్థానాలపై బురద జల్లుతారా? కవిత బెయిల్పై కావాలనే బీజేపీపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది. కాళేశ్వరం డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేసీఆర్, కేటీఆర్లను ఎందుకు అరెస్టు చేయడం లేదు? నువ్వు కొట్టినట్లు చేయి, నేను ఏడ్చినట్లు చేస్తానన్నట్లుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల తీరుంది. ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ రాజకీయ లబ్ధి కోసం గౌరవ న్యాయస్థానంపై బురద చల్లి కోర్టుల ప్రతిష్టను తగ్గించడం దుర్మార్గం. బీజేపీని బదనాం చేసేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారి మాట్లాడుతున్నారు అని బండి సంజయ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీది ముగిసిన అధ్యయనం. ప్రజలు చీతికరించిన పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన కర్మ బీజేపీకి లేదు. బీఆర్ఎస్ను విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ తహతహలాడుతోంది. పథకం ప్రకారమే ఆ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారు. అతి త్వరలోనే కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం అవడం తథ్యం. కేసీఆర్ను ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ను పీసీసీ చీఫ్, హరీష్ రావుకు మంత్రి, కవితకు రాజ్యసభ పదవులు ఖాయం. అంత ఉప్పలాటం ఉంటే రాజ్యసభ ఎన్నికలు వస్తున్నందున కవితను కాంగ్రెస్ పక్షాన రాజ్యసభకు పంపినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గతంలోనూ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడంతో పాటు మంత్రి పదవులు పంచుకున్న చరిత్ర కాంగ్రెస్ ఉంది. బీఆర్ఎస్తో కాంగ్రెస్ దాగుడు మూతల వ్యవహారం జగమెరిగిన సత్యం. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేతలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కాళేశ్వరం సహా అనేక అంశాల్లో వేల కోట్ల రూపాయల అవినీతి అక్రమాలకు పాల్పడ్డ కేసీఆర్, కేటీఆర్లను జైలుకు పంపాలి. కేసీఆర్ కుటుంబ ఆస్తులను జప్తు చేయాలి. లేని పక్షంలో దాగుడు మూతలాడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే జాతీయ పార్టీలు రెండు బీఆర్ఎస్ను బంతాట ఆడుకుంటున్నాయి. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి మరి.